Hello, all. Hope you're very safe, happy, and healthy. Yes, I mean, finally the day has come. I've been thinking of, for a while to start a YouTube channel. I've been watching lot of videos about, so many different things. But I was so confused. నేనేం చేయగలను? What will I do? నేను ఏం చేస్తాను యూట్యూబ్లో ద డైలీ రొటీన్ ఆర్ వాట్ ఎవర్ ఐ డూ అండర్స్టాండ్ దోస్ డైలీ రొటీన్స్ ఆల్సో ఇన్స్పైర్స్ మీ అ లాట్. నాకు తెలియదు వేరే వాళ్ళ గురించి, బట్ నేను కూడా చాలా వీడియోస్ చూస్తాను. హౌ టు బీ ఆర్గనైజ్డ్ ఆర్ ప్రిన్సిపల్డ్ ఆర్ బ్యాలెన్స్డ్, ఆ డైలీ రొటీన్, హౌ డస్ ఇట్ రియలీ ఎఫెక్ట్ అండ్ స్టఫ్ లైక్ దాట్. అది చూసినప్పుడల్లా నాకు అనిపించేది మేబీ నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు. ఐ థింక్ ఐ లైక్ ఇట్. ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ ఫన్ ఆర్ సంథింగ్, బట్ దెన్ ఐ కెన్ రియలీ బీ కనెక్టెడ్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అండ్ షేర్స్ అండ్ suggestions, because I'm a person who believes in taking suggestions and working collaboratively always. సో అలా అనుకున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వాట్ కంటెంట్ కెన్ ఐ గివ్, నేనేం చెప్పగలను, నేనేం చేయగలను ఇస్ వాట్ ఐ థాట్. ఇవన్నీ పక్కన పెడితే అసలు నా వీడియో ఎవరు చూస్తారు, అసలు నా వీడియో ఎందుకు చూస్తారు, దిస్ ఇస్ వాట్ ఆనెస్ట్లీ నా బుర్రలో రన్ అయింది. బట్ అందరు చెప్పినట్టు పాండమిక్లో వీ హవ్ సీన్ సో మెనీ పీపుల్ స్టార్టింగ్ అప్ దర్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ దెన్ డిస్కసింగ్ అబౌట్ దర్ లైఫ్ స్టోరీస్ ఆర్ డైరీస్ ఆర్ ఏం చేస్తున్నారు, డే ఇన్ మై లైఫ్ ఎక్సెట్రా అనుకున్నప్పుడు ఐ థాట్ what am I good at? I just sat and reflecting myself. I consulted couple of my friends and they also give suggestions and stuff like that. నేను చాలా టాకిటివ్ బేసిక్గా, బట్ నాట్ విత్ ఎవ్రీబడి. ఐఎమ్ వెరీ కైండ్ ఆఫ్ సెమీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. నేను అందరితో ఓపెన్ అప్ అయిపోలేను, అలాగని చాలా క్వైట్గా కూడా ఉండను. బట్ దెన్ పీపుల్ హూమ్ ఐ నో నైస్లీ ఐ కెన్ స్పీక్ అ లాట్ అండ్ లాట్. దట్స్ వాట్ ద ఎబిలిటీ వాట్ ఐ హ్యావ్. సో కమింగ్ బ్యాక్ ది కంటెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను ఏం చెప్పగలను, నా త్రూ నేను ఏం డెలివర్ చేయగలను అని అనుకున్నప్పుడు, సో కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ సజెస్టెడ్ మీ వాట్ ఆర్ యూ గుడ్ అట్ ఈజ్ వాట్ యూ కెన్ డెలివర్. సో దెన్ ఐ థాట్, ఎస్ దట్స్ ట్రూ. ర్యాండమ్గా ఏదో స్టార్ట్ చేసి ఇది నేను కొంటున్నాను, ఇది చేస్తున్నాను, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్, బికాస్ అవి చాలా ఇన్స్పైర్ చేస్తాయి. నేనైతే బేసిక్గా చాలా మోటివేట్ అవుతాను అలాంటి వీడియోస్ చూసి, డైలీ ఇన్ మై లైఫ్ కానీ లేకపోతే కుకింగ్ కానీ, విచ్ ఐఎమ్ ఆల్సో గుడ్ యాట్. బట్ ద మేజర్ ఇంపాక్ట్ ఏంటి, నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనేది థాట్ ప్రాసెస్. ఐ జస్ట్ థాట్ ఐ షేర్డ్ మై వ్యూస్ అండ్ స్టఫ్ లైక్ దాట్. సో ఐ కేమ్ అప్ విత్ దిస్ థింగ్ that yes, I think somewhere I have to start, because I kind of liked it. Maybe this is the platform where I can communicate with you guys, and then as I said already, I am always a collaborative person. I take suggestions and work on it as well అనుకున్నప్పుడు this came into my mind. నా కూడా నాకేం పెద్ద సెట్టింగ్స్ ఎక్సెట్రా అలా ఏం లేదు. ఐ జస్ట్ క్విక్లీ కాట్ మై ఐప్యాడ్ అండ్ దెన్ స్టార్ట్ రికార్డింగ్, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మేబీ ఐ కెన్ జస్ట్ డూ సంథింగ్ within whatever I gained off. So yes, so that's story. But introduction. సో ఎందుకు ఇంత గురించి మాట్లాడుతున్నాను, ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ స్నీక్ పీక్ ఆఫ్ ఇట్. సో బేసికలీ ఐఎమ్ రేఖ. ఐఎమ్ అ టీచర్ బై ప్రొఫెషన్. ఐవ్ బీన్ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఫ్రమ్ 7 years. I am married. So honestly, ప్రొఫెషనల్ అనే కన్నా చిల్డ్రన్ అనే పదం మై లైఫ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ దెమ్ అనొచ్చు. చిన్నప్పటి నుంచి ఐ రియలీ లైక్ చిల్డ్రన్, నర్చరింగ్ చిల్డ్రన్, ద వే దే ఈట్, దే సిట్, దే టాక్. ఐ రియలీ లవ్. ఐ వర్క్డ్ ఇన్ సో మెనీ డిఫరెంట్ సెక్టార్స్, ఫ్రమ్ స్టాక్స్ టు అడ్మిన్ టు చాలా డిఫరెంట్. దో నేను చదువుకుంది బయోటెక్నాలజీ అయినా, ఐ ర్యాండమ్లీ టుక్ అప్ ద జాబ్ ఆపర్చునిటీస్ వాట్ ఐ గాట్, అండ్ దెన్ ఐ జంప్డ్ ఇన్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ లెర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ స్లోలీ గ్రాడ్యువల్లీ నేను ఇక్కడ ల్యాండ్ అయ్యాను. అంటే అందరూ చెప్తారు కదా, ఐ ఫౌండ్ మై గ్రౌండ్ అని. మేబీ దట్స్ వేర్ ఇట్ ఈస్, బికాస్ ఐ ఆల్వేస్ లవ్ చిల్డ్రన్. మేబీ దట్స్ ద రీజన్ వై ఐ ల్యాండెడ్ అప్ హియర్, అండ్ దెన్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. దో నౌ ఇప్పుడు విచువల్ స్కూల్ జరుగుతున్నా కానీ ఐ కుడ్ గివ్ మై 100% జస్ట్ బికాస్ ఆఫ్ మై ప్యాషన్. టీచింగ్ ఇస్ జస్ట్ నాట్ ర్యాండమ్లీ ఓకే చిన్నపిల్లలు కదా. అండ్ మోర్ ఓవర్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఐ టీచ్ ఓన్లీ ఫర్ chutku kids who are very small, young, from pre-nursery to some very small age children ki nenu teach chestanu, and I really love because they are very innocent. So ee pandemic lo nenu realize ayindi, parents tho maatladutunnappudu this lot that is happening. మనకి యాజ్ అన్ ఇండివిజువల్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ని
ఓవర్కమ్ చేయాలంటే ఇంత టైం పట్టినప్పుడు చిల్డ్రన్ ఆలోచించండి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో. అండ్ ఈ పాండమిక్లో పేరెంట్స్ కూడా నాకు తెలిసి రియలైజ్ అయింది హౌ టు గో అబౌట్ ఇట్, హౌ డు వీ కీప్ దెమ్ ఎంగేజ్డ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆర్ స్ట్రాటజీస్ దట్ వీ కెన్ టీచ్ ఆర్ ఇంట్లో యూస్ చేయొచ్చు పిల్లలతోటి అని. దీని గురించి అనుకున్నప్పుడు దెన్ ఐ థాట్ ఓ మేబీ which I am good at, ante I am good with study. It's not like I know everything in this world. I did some PhD psychology etc, but yes, ee work experience tho neen whatever I could gain little from all this working experience, I thought I'll share it with you guys. So going forward manam more of వాళ్ళ phonic sounds కానీ strokes కానీ academic wise కానీ or mental health కానీ or some of maybe some fun and cooking and art and craft videos కూడా చూడొచ్చు. Yes, so if you like my video, please share, subscribe and comment. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అబౌట్ ద అకాడమిక్స్ అండ్ స్టఫ్ లైక్ దట్, లైక్ చిన్నపిల్లల స్ట్రోక్స్ కానీ వాళ్ళ టీచింగ్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ ఏదైనా మీకు డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ throw your comments in the comment section below, and please like, share, subscribe. See you soon with maybe an art and craft video or strokes video, you never know. Hope I'm clear, లైక్ నేను చెప్పాలనుకుంటే డెలివర్ చేశాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గోయింగ్ ఫార్వర్డ్ మనం మోర్ ఆఫ్ దేర్ రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి ఆర్ వాళ్ళ రీడింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి అని గ్రాడ్యువల్గా కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్, లైక్ అండ్ subscribe. I'm very new to this term but I'm just trying because అన్ని కంటెంట్స్లో అన్ని వీడియోస్లో చూసాను. సో దట్స్ హౌ వీ గ్రో యాజ్ టీమ్ యాజ్ వెల్, రైట్? నేను మీతో మాట్లాడితే మీరు నా కామెంట్స్ పంపిస్తే లైక్ వీ కెన్ వర్క్ టుగెదర్ అండ్ దెన్ గెట్ టు దట్ లెవెల్ వేర్ మనం చైల్డ్కి ఏది అచీవ్ చేయాలనుకుంటున్నామో ప్రాబ్లీ టుగెదర్ మనం చేయొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. See you soon with new video. Thank you.